కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లోని రిలయన్స్ ఐ బాబ్ వేర్ హౌస్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న కార్మికులను సడన్ గా కంపెనీ మూసేస్తున్నామని, ఇక వాళ్ళని పనికి రావద్దని చెప్పడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. గత 2 నెలల నుంచి వేతనాల కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. దీంతో గేట్ బయట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ జీతాలు తమకు ఇచ్చి కనీసం 3 నెలల జీతం మాకు ముందుగా ఇవ్వాలంటూ సిఐటి ఆధ్వర్యంలో నిరసన చేశారు. తమ డిమాండ్స్ పరిష్కరించే వరకు ఆందోళన ఆపే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. సార్, నా పేరు కిషోర్. నేను ఇక్కడ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ శాలరీలు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్నాయి కూడా 1 మంత్ కాదు, 2 మంత్స్ పెండింగ్ ఉన్నాయి. వీటి గురించి మేము అడిగినప్పుడల్లా మాకు ఇదిగో మేము ఇస్తాం అని చెప్తున్నారు తప్ప ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అంతే. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే టైమింగ్స్. ఒకరికి కూడా షిఫ్ట్ టైమింగ్ అనేది ప్రాపర్గా లేదు. మార్నింగ్ 8కి వచ్చేవాళ్ళు ఈవినింగ్ 8కి వెళ్తూ ఉంటారు. లేదంటే కనుక వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి అదని ఇదని చెప్పి మాయ మాటలు చెప్పి ఉంచుతున్నారు తప్ప వాళ్ళకి ప్రాపర్గా ఓటీ ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళకి ఫుడ్ అలవెన్స్ ఇవ్వటం కానీ, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వటం కానీ అలాంటివి ఏం లేవు. ఇంకా చెప్పాల్సిందంటే ఈ డీసీ క్లోజ్ అవుతుందని మాకు 2 డేస్లో ఇన్ఫామ్ చేస్తాము. మాకు 2 డేస్ ముందే మాకు వచ్చింది, మేము ఇప్పుడు మీకు చెప్తున్నాం అని చెప్పి ఈరోజు మాకు అనౌన్స్ చేశారు. అది కూడా అలా చేయబట్టే మేము అందరం ఇప్పుడు ఈ రోడ్డు మీద నుంచోవాల్సి వచ్చింది. 280 వరకు ఉంటారు సార్. చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మైగ్రెంట్స్ కూడా ఉన్నారు, వేరే చోట నుంచి వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆయన రాగానే ఎవరైనా వెంటరే కానీ, క్యామే కానీ, అసిస్టెంటే కానీ ఎవరైనా సరే కానీ అప్పుడు బయటకు వచ్చారు సార్. అప్పుడు దాకా మాతో మాట్లాడడానికి సుదీప్త ఐబాబ్ నుంచి రాజు సారు, రామకృష్ణ సారు అసిస్టెంట్ క్యాము, రామకృష్ణ సారు, హెచ్ఆర్ ఏమో హనుక్ సారు. వాళ్ళు పొద్దున్నుంచి ఏంటమ్మా ఇలా మేము చేస్తామమ్మా, ఏదో ఒకటి చేస్తాము అని మమ్మల్ని వచ్చి బతిమలాడేది లేదు సార్. మేము ఈరోజు రాకపోతే రేపు నో ఎంట్రీ అని రాస్తున్నారు. అలా రాసేసి మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. బట్ ఇప్పుడు టైమింగ్ అనేది మార్నింగ్ 8కి వచ్చి ఈవినింగ్ 8 దాకా చేస్తున్నాము మేము. ఎందుకంటే మాకు కావాలి కాబట్టి, మాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి తప్పదు, మేము చేస్తున్నాము. దానికి మాకు ఫలితం లేకుండా మనం చేయమంటే ఎలా చేస్తాం సార్? ఓటీ కూడా 8లా చేస్తున్నాం, టైం టు టైము. ఎప్పుడు వాళ్ళు ఎన్నింటి దాకా ఉంచుతుంటే అన్నింటి దాకా మేము వర్క్ చేస్తున్నాము. బట్ దానికి ఇప్పుడు సడన్గా 2 డేస్ నుంచి వాళ్ళకే తెలియదంట. 2 డేస్ నుంచి డిసెంబర్ నుంచి ఇది జరుగుతుంది కానీ మాకు చెప్పట్లా, వాళ్ళకి తెలిసింది. శాలరీ విషయం చేశాను సార్. శాలరీ విషయం 2-3 సార్లు అడిగాము. ఇలాగే 15 దాకా లాస్ట్ 2 మంత్స్ నుంచి మంచిగా వేశారు. తర్వాత నుంచి ఈ మంత్ మళ్ళీ ఆపేశారు. 2 మంత్స్ నుంచి ఈ మంత్ రేపు 21కి వస్తే 2nd మంత్. 2 మంత్స్ నుంచి శాలరీ మాత్రం లేదు. అయితే ఓటీలు కూడా లేవు. ఈ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 దాకా, 7:30 దాకా ఈ రోడ్డు చూస్తే ఎలా ఉండేది? ఒక ఆటో రాదు, ఒక బస్సు రాదు. రిలయన్స్ కంపెనీలో గత 3 సంవత్సరాల నుండి కార్మికులు పనిచేస్తున్నారు. దీంట్లో దాదాపు 200 మంది పైన కార్మికులు పనిచేస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వం సడన్గా దీన్ని మూసివేస్తున్నాము, మీరు తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోవాలనే పద్ధతులు చెప్పడంతో కార్మికులందరూ షాక్ గురయ్యి ఈ రోజున గేటు ముందు నిరసన తెలియజేయటం జరుగుతుంది. కార్మికులు ఈ రోజున చేస్తున్నటువంటి డిమాండ్లు న్యాయమైనవి. మమ్మల్ని ఏ పద్ధతులు అయితే కంపెనీ మూసేసి వెళ్ళిపోమంటున్నారో మాకు నష్టపరిహారం ఇచ్చి పంపించండి, నష్టపరిహారం తీసుకుని వెళ్తామని అంటున్నారు. వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు న్యాయమైనవి. అందుకని సిఐటియుగా కార్మికులు అడుగుతున్నటువంటి సమస్యలు న్యాయమైనవి కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి రావాల్సినట్టు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు మొత్తం క్లియర్ చేసి వాళ్ళని పంపించాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటియుగా కార్మిక పక్షాన నిలబడతాం. అవసరమైతే ఇతర సంఘాల యొక్క సహకారం కూడా తీసుకుని కార్మికులకి న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మేనేజ్మెంట్ ఈ పూట వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేది మేము 3 నెలలు ఇప్పుడు ఏదైతే మీరు పని చేశారో ఆ పనికి కావాల్సినటువంటి వేతనం ఇచ్చేస్తాము, మీరు వెళ్ళిపోండి, ఎక్కడా చట్టంలో నష్టపరిహారం ఇవ్వటం లేదు అనేది ఈ రోజున యాజమాన్యం చెప్తుంది. అది కరెక్ట్ కాదు. ఎక్కడైనా కార్మిక చట్టం ప్రకారం పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని తొలగిస్తే వారికి ఫర్దర్ ఉపాధి చూసుకునేంత వరకు నష్టపరిహారం ఇచ్చి పంపించాలి. అందుకని ఖచ్చితంగా ఆ పద్ధతిలో ఫర్దర్ వేరే వృత్తి చూసుకునే వరకు వీళ్ళకి కార్మికులు కోరుతున్న పద్ధతిలో నష్టపరిహారం ఇవ్వాలనేది ఒకటి డిమాండ్.